మంది త్యాగధనుల స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని చెప్పారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని వివరించారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలై నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి పెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు ఈ స్వాతంత్ర్య ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాలు నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. నాటి హైదరాబాద్ సంస్థానము 16 జిల్లాలతో తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉండేది. హైదరాబాద్ సంస్థానం స్వాతంత్రంగా ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించి రాచరిక పాలనను కొనసాగించారు. 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతావో కొడుకో నైజాం సర్కారోడ పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాచరిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించింది. ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కృషి వల్ల 17 సెప్టెంబర్ 1948 నాడు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం మెదక్ జిల్లా అభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందు ఉంచడం నా బాధ్యతగా భావిస్తున్నాను. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 3,55,00,000 సార్లు మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 87,81,00,000 రూపాయలు లబ్ధి చేకూర్చింది. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి విజయవంతం చేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు. జిల్లాను అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలుపుటలో ప్రజలు, ఉద్యోగాలు ప్రతి ఒక్కరూ పని చేయాలని విజ్ఞప్తి